జొన్న పిండితో అప్పటికప్పుడు ఈ విధంగా దోసలేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుందండి. ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. చాలా త్వరగా అయిపోతుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్‌లోకి 1 కప్పు జొన్న పిండి, అదే కప్పుతో 2:30 కప్పుల వాటరు, అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 10 సెకన్లు మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా సరిపోయింది. వాటర్ ఎయాల్సిన అవసరమే లేదు. నేను చెప్పే కొలతల ప్రకారం చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకొని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. మీకు కావాలంటే క్యారెట్ తరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోస వేసే ప్రతిసారి ఈ విధంగా మరొకసారి కలుపుకుంటూ ఈ విధంగా అట్టులాగా వేసుకోండి. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్‌ని కూడా కవర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం కాలిన తర్వాత మూత తీసి మరొక నిమిషం కాల్చుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే క్రిస్పీ జొన్న దోస రెడీ.